కోళ్లు మేత అరగక ఇబ్బంది పడుతున్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు లేదా కాళ్ల మీద పడిపోయినప్పుడు మీరు బ్యూటాఫాస్ఫాన్ అండ్ సయానోకోబాలమిన్ ఇంజెక్షన్ మందును 1 మిల్లీలీటర్ చొప్పున 3 రోజులు ఇవ్వడం వల్ల ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడి కోళ్లు తిరిగి ఉత్సాహంగా మారతాయి. అలాగే పందెంకోళ్లు దెబ్బలాడకుండా భయపడి పారిపోతున్నా లేదా బరిలో దిగే ముందు వాటిలో వేగం, పౌరుషం పెరగాలన్నా ఈ మోతాదు డైలీ 1 మిల్లీలీటర్ 3 రోజులు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది కోడిలో అంతర్గత శక్తిని పెంచి పందెంలో చురుగ్గా పాల్గొనేలా చేస్తుంది. గమనిక: మందులు వాడేటప్పుడు కోళ్లకు స్వచ్ఛమైన నీరు మరియు నాణ్యమైన మేత అందుబాటులో ఉంచడం మర్చిపోకండి. ఒకవేళ కోడి పరిస్థితి మరీ విషమంగా ఉంటే వెంటనే స్థానిక పశువైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. కోళ్లు మేత అరగక ఇబ్బంది పడుతున్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు లేదా కాళ్ల మీద పడిపోయినప్పుడు మీరు బ్యూటాఫాస్ఫాన్ అండ్ సయానోకోబాలమిన్ ఇంజెక్షన్ మందును 1 మిల్లీలీటర్ చొప్పున 3 రోజులు ఇవ్వడం వల్ల ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడి కోళ్లు తిరిగి ఉత్సాహంగా మారతాయి. అలాగే పందెంకోళ్లు దెబ్బలాడకుండా భయపడి పారిపోతున్నా లేదా బరిలో దిగే ముందు వాటిలో వేగం, పౌరుషం పెరగాలన్నా ఈ మోతాదు డైలీ 1 మిల్లీలీటర్ 3 రోజులు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది కోడిలో అంతర్గత శక్తిని పెంచి పందెంలో చురుగ్గా పాల్గొనేలా చేస్తుంది. గమనిక: మందులు వాడేటప్పుడు కోళ్లకు స్వచ్ఛమైన నీరు మరియు నాణ్యమైన మేత అందుబాటులో ఉంచడం మర్చిపోకండి. ఒకవేళ కోడి పరిస్థితి మరీ విషమంగా ఉంటే వెంటనే స్థానిక పశువైద్యుణ్ణి సంప్రదించడం మంచిది.